తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ డబ్బులను అయితే పొందుతున్నారో ప్రతి నెల 2,000 రూపాయలు, 4,000 రూపాయలు, ఇక అటువంటి వారందరికీ తిరిగి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల్ని జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్హతల జాబితా మరియు జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల్ని ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయాలన్న దానిపై కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా మొదటిగా ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మళ్ళీనైతే వాయిదానైతే వేయడం జరిగింది. ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు మళ్ళీ ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ అప్డేట్ ఇంకా ఇప్పటివరకు రిలీజ్ చేసిందా, రిలీజ్ చేయలేదా అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక రెండోది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి మహిళకి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది ఇక్కడ క్లుప్తంగా అర్థమయ్యడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు 2,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి వారం నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బుల్ని జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా విడుదల చేయాలని అయితే చూస్తుంది. ఇక దీనికోసం దాదాపు 6 లక్షల మందిని అర్హతల జాబితాలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు ఎవరైతే 18 నుండి 55 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు కానీ ప్రభుత్వానికి ట్యాక్స్ కానీ కట్టనటువంటి వారు మాత్రం దీనికైతే అర్హులు. ఇక ఈ 2 కొత్త పథకాలు ఏప్రిల్ నెల నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ రోజు నుంచి అయితే పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక జమ చేసేటువంటి ఆ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఇప్పటివరకు వీడియోని చూసి కూడా లైక్ చేయని వారు, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ గైస్, జై హింద్.